వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. రాజ్ తరుణ్, లావణ్య నిన్నే అనుకున్నాం ఇక ఈ టాపిక్ గురించి మాట్లాడొద్దు అని, కానీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది. కారణం ఏంటంటే తాజా అప్డేట్స్ ఏంటి అనేది సినీ అండ్ పొలిటికల్ క్రిటిక్ అయినటువంటి దాసరి విజయం గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, నిన్ననే అనుకున్నాం మనం ఇంకా ఈ చెత్త ఊకి ఇదే ఉంది, ఇది మాట్లాడొద్దు అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వేరే ఒక అమ్మాయిని బలవంతంగా ఇన్వాల్వ్ చేశారని తెలిసింది. సో ఈ విషయాన్ని జనానికి ఎంత ఎక్కువ మందికి మనం తెలియజేస్తే అంత బెటర్ అనేది నా యొక్క ఒపీనియన్. అందుకే నేను ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అన్నారు వద్దు ఇది మాట్లాడద్దు మనం అని. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రీతి అనే అమ్మాయి ఒక అమాయకురాలిని కూడా డ్రగ్స్ అలవాటు చేసింది ఈవిడ అని లావణ్య మీద మరో కేసు నమోదైంది. దీని గురించి వివరాలు మన ప్రేక్షకులకు చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. మీకున్నటువంటి తాజా సమాచారం ఏంటి? నిన్న యాక్చువల్గా ఇదొక పనికి మాలిన రంకు భాగవతం. యాక్చువల్గా చెప్పాలంటే ఎవరితో ఒక అడ్రస్ లేని ఎవడో ఒక అడ్రస్ లేని వాడితో ఎక్కడో తిరిగారండి. మనకు అనవసరం అది. నన్ను మోసం చేశాడని ఆమె కేసు పెట్టింది, నేను కాదని ఆయన అన్నాడు. మనకి సంబంధం లేని ఇష్యూ, అవసరమే లేదు. ఏదైనా క్రైమ్ జరిగితే మనం మాట్లాడుకుంటాం. క్రైమ్ ఇన్ సెన్స్ ఏమన్నా అమ్మాయిని పాపం బలవంతంగా లాకెళ్ళి అత్యాచారం చేశారా, లేదంటే ఆమె పడుకోగా ఆమె ఒంటి నగలన్నీ చైన్ స్నాచింగ్ చేసి వెళ్ళిపోయారా, లేదా ఆమెని కొట్టి ఎక్కడన్నా పడేశారా, ఇలాంటివి ఉంటే పాపం మనం మాట్లాడుకుంటాం అయ్యో పాపం అని. లేదా ఒక అబ్బాయిని ఒక మహిళ వచ్చి ఏమైనా ఉరిదీసి వేలాడదీసిందా, కాఫీలో విషం కలిపి చంపిందా, క్రైమ్ ఉంటే మనం మాట్లాడతాం. ఈ రంకు భాగవతాలు మనకొద్దు అనుకొని వదిలేద్దాం నీచం అనుకున్నాం. కానీ ఇప్పుడు క్రైమ్ జరిగింది కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. లావణ్య అనే ఈ క్రిమినల్ ఏం చేసిందంటే నిన్న శేఖర్ భాష కూడా ఆ విషయం ప్రస్తావిస్తుంటేనే చెప్పుతో కొట్టింది. అవును, డైవర్షన్. ఏంటి డైవర్షన్? చిన్న పిల్లలకు కూడా డ్రగ్స్ అలవాటు చేస్తుందండి అనగా ఫట్ మన ఒకటి పీకేసి నోరు కంట్రోల్ చేసేసింది. సో చాలా తెలివిగా చేసింది అని చెప్పుకోవాలి. నిన్న కొట్టిందంటే ఈమె టెంపర్ లూజ్ అయింది, పేషెన్సీ అవుట్ అయిపోయింది, ఈమెకి అది ఇది అనుకున్నాం. బట్ నో, ఖచ్చితంగా దీన్ని ఆమె దగ్గర సరైన సమాధానం లేకపోవడం వల్లే ఆ విధంగా రియాక్ట్ ఎగ్జాక్ట్లీ టైంకి డైవర్ట్ చేసేసింది. అక్కడ ఒక గొడవ జరిగింది అనుకో, ఈ టాపిక్ కాస్త దగ్గర పోయి చెప్తా కొట్టాడు. అవును, అర్థమైందా? దానికోసం ఎంత తెలివిగా డ్రామా చేసింది, అంత తెలివిగా డ్రామా చేసింది. ఎలా తెలివిగా అయితే నేను చచ్చిపోతున్నాను అని డ్రామా చేసిందో అంతే తెలివిగా ఈ పని కూడా చేసింది. అండ్ ఎంత తెలివిగా హరియానా గ్లోరీ ఏదో చెప్పితే దాన్ని ఇంకోలా పోర్ట్రే చేసిందో అంతే తెలివిగా ఈ డ్రామా కూడా చేసింది. నిన్న మన కళ్ళ ముందు చేసింది. ఆ డ్రామా అయిన 24 గంటలకే మనకి ఇంకో విషయం తెలిసింది. ప్రీతి, ఉదయ్ అనే వాళ్ళు లైన్లోకి వచ్చారు. మధు శర్మ అనే ఒక అడ్వకేట్ కూడా వచ్చారు. ఇప్పుడు 3 క్యారెక్టర్లు కొత్తగా ఎంటర్ అయ్యాయి. ఈ క్యారెక్టర్ల పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు లావణ్య సరే తీసుకుంది డ్రగ్గులు, వీళ్ళకు కూడా సప్లై చేసింది పెడ్లర్. ఇప్పుడు మళ్ళీ లావణ్య కేసుకి వెళ్ళిపోదాం మనం బ్యాక్. పోలీసులు లావణ్యని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. దీని గురించి మళ్ళీ క్లియర్గా మాట్లాడుకుంటే అది ఎప్పుడు జరిగింది? అది కొన్నాళ్ళ క్రితం జరిగింది, 2-3 years బ్యాక్, కొంచెం బ్యాక్. ఓకే. సో ఏ డ్రగ్స్ కేసులో మహిళలు దొరికితే ఏ పోలీస్ కూడా ఇండియా లెవెల్లో, నేషనల్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ వాళ్ళు ఏం చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో వేసి 4 తరని అనరు. వాళ్ళకి ఇంకా ఏదో అవుతుంది. వాళ్ళ మానసిక స్థితిని గమనించి రిహాబ్కి పంపించి ఇది తప్పు, ఇలా కాదు, సమాజంలో ఇలా చేస్తే మీరు చెడిపోతారు, ఇలాంటి దారులకు పోకండి, బాగా బ్రతకండి, మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, ఇలాంటి మంచి విషయాలు చెప్పి వాళ్ళని చక్కదిద్ది పంపిస్తారు. మానసిక వైద్య నిపుణుల పర్యవేక్షణలో వాళ్ళని ఉంచి వాళ్ళకి సరైన ట్రైనింగ్ ఇచ్చి క్లినికల్ సైకాలజిస్టులు, అలాగే కౌన్సిలర్ సైకాలజిస్టులు వీళ్ళందరూ వాళ్ళని ఏదో రకంగా పర్యవేక్షించి మారింది, ఇక నుంచి తను డ్రగ్గే కాదు సిగరెట్ మందు కూడా ముట్టుకోనంటుంది అని తెలిసిన తర్వాత సమాజంలో వదిలేస్తారు. వదిలిన తర్వాత కూడా వారానికి ఒకసారి వచ్చి సంతకం పెట్టిపోమ్మా అంటారు. ఆమెను చూస్తారు ఎలా ఉంది అమ్మాయి, మారిందా లేదా. ఇది జరిగేది. ఓకే. నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తారు? నువ్వు తీసుకున్న దరిద్రాన్ని ఇంకా 10 మందికి అమ్ముతావు చూసావా, వాళ్ళని. ఓకే. ఎవరిని అరెస్ట్ చేస్తారు? నువ్వు తీసుకున్న గంజాయిని పొట్లాలు కొట్టి ఇంకో 10 మందికి అమ్ముతావు కదా, వాళ్ళని. ఇంతమందిని ఇలా చేస్తారు. సో ఇప్పుడు లావణ్యని అరెస్ట్ చేశారు అంటే ఇక్కడైతే జడ్జి గారి నిర్ణయం తప్పై ఉండాలి, లేదా పోలీస్ వాళ్ళ నిర్ణయం తప్పై ఉండాలి, జైలర్ నిర్ణయం తప్పై ఉండాలి, లావణ్య కరెక్ట్ అయి ఉండాలి. అంతే కదా. లేదంటే ఇప్పుడు ఏం జరిగింది,
లావణ్యని అరెస్ట్ చేశారు, 45 రోజులు జైల్లో ఉంది, 3 సార్లు బెయిల్ నిరాకరించారు అంటే యూ హ్యావ్ డన్ ఏ క్రైమ్. అంతేగా, కేసు యొక్క పొటెన్షియాలిటీని బట్టి దాని స్ట్రెంగ్త్ బట్టి బెయిల్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఇక్కడ బాధితురాళ్ళు ఏం చెప్పింది, నాకు ఈమె డ్రగ్ అమ్మింది అంటే ఎవరికి, నాకు వస్తుంది ఎక్కడి నుంచో, ఈమెకి డ్రగ్స్ వస్తుందంటే ఏ డీలర్ నీకు సప్లై చేస్తున్నాడు, సౌత్ ఆఫ్రికా నీగ్రోలతో నీకున్న సంబంధం ఏంటి, ఎక్కడ కొంటున్నావు, ఎంత కొంటున్నావు, ఏ రూపంలో నీ దగ్గరకు వస్తుంది, సరే నీ దగ్గరకు వచ్చిన ఆ దరిద్రాన్ని తెలా పాపం తలా పిడికాడు ఇంతింత ఎంతమందికి పంచావు. అది పెద్ద క్రైము. తీసుకున్న వాళ్ళు బాధితులైతే తీసుకున్న వాళ్ళకి ఎవరైతే ఇచ్చారో పెడ్లర్స్ అంటారు కదా వాళ్ళని, అవును, వాళ్ళది పెద్ద క్రైమ్ అది. నెక్స్ట్, గతంలో ఆల్రెడీ ఈ కేసులో నువ్వు అరెస్ట్ అయ్యావు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యావు అంటే నువ్వు బెయిల్ మీదే బయటకు వచ్చావు, డేట్లు అటెండ్ అవుతున్నావు, మహా అయితే కొట్టేరు మంచిది అని కొట్టేరు, ఛాన్సే లేదు. సో ఇప్పుడు ఈ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి నువ్వు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతావు, ఇవి ఇంకా సప్లై చేస్తానే ఉంది అని బాధితులే వచ్చి చెప్పుతున్నారు. అవును. సో ఇప్పుడు నీకు శిక్ష పడే అవకాశం ఉంటుంది, నీ నేరం రుజువు అయితే. ఏ అడ్వకేట్ అయితే నీ కోసం మాట్లాడుతున్నాడో నిన్న మాట్లాడలా, మురిగాడు లైవ్లో, లుచ్చాగాడు గిచ్చాగాడు బచ్చాగాడు, ఏంటా భాష ఏంటి, నువ్వేంటి అసలు ఎవడు నువ్వు, అసలు సమాజానికి ఒక అడ్వకేట్ అన్న విషయం మర్చిపోయావా? ఉచ్చం నీచం మానం మర్యాద సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి ఒక అడ్రస్ లేని క్లయింట్ని తీసుకొచ్చి ఆమెకు ఉన్న సమస్యని, అఫ్ కోర్స్ నిజంగా ఒక సమస్యతోనే బాధపడుతూ, మానసిక సమస్యతో బాధపడుతూ అందరి మీద ఏవేవో అడ్డమైన ఎలిగేషన్స్ పాస్ చేస్తుంటే నీ బుద్ధి ఏమైంది? ఆమె కంటే ఎక్కువ పిచ్చి నీకెక్కినట్టుంది కదా. మరీ ఎంత క్లయింట్ అయితే డబ్బు కోసం అంత దిగజారుతావా? వంకర మాటలు అన్నీ, వంకర మాటలు అన్ని వంకర మాటలు. అతను గతంలో జనసేనలో యాక్టివ్ ఉండి కూడా ఎక్కడ చచ్చినా ఎవరు ఏం చేసినా సరే ఇప్పుడు అంటే నీ నోరు ఏంటి అసలు? అది నువ్వు ఎవడు చదువుకున్నోడివా లేకపోతే గాడిదవా ఇంకేమన్నానా? నువ్వు అడ్వకేట్ అంటే చాలు, మీకు ఎప్పుడు ఇట్లా ఫోకస్ చేసి ఒక కెమెరా పెట్టినా, సినిమాలో కూడా సరే అడ్వకేట్ అని కెమెరా పెడితే వెనకాల అన్ని బుక్కులు పెడతాం, చదువుకున్న మేధావండి అంటారు. డాక్టర్ కూడా వెనకాల పుస్తకాలు పెట్టాం, ఓ ఇంజనీర్కి వెనకాల పుస్తకాలు పెట్టాం. అంటే మనం బిల్డప్ అడ్వకేట్ అని ఇప్పుడు మనం డైరెక్షన్ లాంగ్వేజ్, చట్టాలు తెలిసిన వాళ్ళు అని అర్థం. సినిమా లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే మనకి పోలీస్ స్టేషన్ అంటే వెనకాల గిల్లో ఏవో వేస్తాడు, అంబేద్కర్ బొమ్మ, గాంధీ బొమ్మ, గ్లోబు కదా. అడ్వకేట్ అంటే ఖచ్చితంగా పుస్తకాలు వేస్తాం, 1 గా 2 గా వేయం, లైబ్రరీలో లేనన్ని పుస్తకాలు వేస్తాం అక్కడ. ఎంత చదివినోడివి నువ్వు అని అంటే అన్ని తెలిసినోడివి, ఆ చదువులోను వాటి చట్టాలు తెలిసినోడివి. ఒక్కొక్క చట్టానికి పెద్ద పెద్ద కథలు ఉంటాయి, అన్ని రిఫరెన్స్ కోసం ఉంచుకుంటావు నువ్వు. అంత చదివినోడివి ఏమైనా చదివిస్తే ఉన్నమతి పోయిందా? లావణ్య నీకు డ్రగ్లు ఏమైనా ఇచ్చిందా? అట్లాగే ఉంది మరి పరిస్థితి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అండ్ నెక్స్ట్ ఈమె ఎంతమందికి డ్రగ్లు ఇచ్చినా వీళ్ళందరూ వస్తున్నారు బయటికి, గంజాయి అమ్మింది అందరూ వస్తున్నారు బయటికి, ఎంతకు అమ్మింది, ఎంతకు కొన్నావు, ఎవరికి ఇచ్చావు అనేది కూడా తేలాల్సి ఉంది. ఇప్పుడు తెర మీద కొత్త క్యారెక్టర్లు వచ్చి వాళ్ళు బాధితులు వచ్చారు కాబట్టి మనం మళ్ళీ ఈమె గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు రావణ్య గురించి నిన్న దాకా మనం ఆపేసాం, ఏమి ఆ రంకు భాగవతాన్ని ఆపేసాం, ఆ దరిద్రం మాకొద్దు. బట్ ఇప్పుడు ఒక క్రిమినల్ లావణ్య గురించి మాట్లాడుతున్నాం. సమాజంలో క్రైమ్ జరిగింది, ఒక లేడీ అయి ఉండి ఒక హీరోని అదేంటిది ఇంట్లో ఉంటూ సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకొని, మోడల్స్తో పరిచయాలు పెంచుకొని నువ్వు డ్రగ్గులు తెచ్చి వాళ్ళందరికి ఇస్తా కాలక్షేపం చేసావు. రాస్తారు చిల్లర ఇవ్వట్లేదు కాబట్టి డ్రగ్ బిజినెస్ చేసుకుంటూ బతికావా? అంతేనా? వాళ్ళని కూడా ఏదో న్యూడ్ వీడియోని తీసి బ్లాక్ మెయిల్ చేసింది. మళ్ళీ ఇక్కడ దాకా వదిలేద్దాం సరే, నీకు చిల్లర రావట్లేదు, నీ దగ్గర ఇంకేం లేవు అమ్ముకోవడానికి డ్రగ్గులు తప్ప, వేరే వాళ్ళకి అలవాటు చేసి అమ్మావు. చూద్దాం ఇందులో ఒక 50% డబ్బులు లేక చేసిందిలే అందాం, చేసిన తప్పే డబ్బులు లేక చేసిందిలే అందాం. అంటే ఇప్పుడు ఒక మహిళ వ్యభిచారం చేస్తే అయ్యో పాపం డబ్బులు లేక చేసిందిలే అని ఓ 50% జాలి సింపతి చూపించినట్టుగా ఇక్కడ సింపతి చూపిద్దాం నువ్వు చేసిందనివి. బ్లాక్మెయిల్ ఏంటి? అంత క్రిమినల్గా ఎలా తయారయ్యావు? వాళ్ళని డ్రగ్స్ ఇచ్చి వాళ్ళు న్యూడ్గా ఉన్నప్పుడు, సొమ్మసిల్లి పడిపోయినప్పుడు వీడియోలు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తావా మళ్ళీ డబ్బు కోసం? అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ మీద కూడా పడింది డబ్బు కోసమేగా. అంతే కదా, అంతే అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ, డబ్బు కోసం పడ్డావు తెగట్ల ఎంత పడ్డా నా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది, అక్కడ నుంచి డబ్బులు రావట్లా. ఆయనేమో చాలా తెలివిగా వీడియో వాళ్ళ ఫ్రెండ్ని ఒక పెట్టుకొని మొత్తం
ఎవిడెన్స్లన్నీ ఇచ్చి రిలీజ్ చేపిస్తున్నాడు. అవును. రోజు రోజుకి దిగజారిపోతుంది. అవును. ఎంత కాదనుకున్నా అప్పుడెప్పుడో సింపతి అనుకున్న ఆమె చాలా మంది అయ్యో పాప అన్నాళ్ళు కూడా ఇప్పుడు మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఆ రేంజ్ లో ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలి, వదిలేస్తే బెటర్ వీడిని అని చెప్పి సరే నేను వదిలేస్తున్నాను అనేసావు. నువ్వు వదిలేవు కరెక్టే, బాగానే ఉంది, కానీ ఇప్పుడు నువ్వు చేసిన క్రైమ్స్ నేను వదలవు కదా. అంతే కదా. మరి నువ్వు రచ్చ చేసుకుంది అనవసరంగా చిల్లర కోసం, ఇక చిల్లర రావు అని తెలిసిన తర్వాత పోరా నేను వదిలేస్తున్నా అన్నావు. అది సంగతి. మ్యాక్సిమం చిల్లర కోసమే డ్రామా చేసావు. ఇప్పుడు ఎవరినో పెట్టుకున్నావు అడ్వకేట్ని, వాడిని మేపాలిగా నువ్వు. వాడిని మేపాలంటే కూడా వాడు మామూలుగా వచ్చి ఫ్రీగా వచ్చేవాడైతే కాదు. నిన్ను ఇంత చేసినోడు కనీసం ఇంతన్నా ఎక్స్పెక్ట్ చేస్తాడు. వాడిని ఎలా మేపుతావు? ఇంకా ఇక్కడ నుంచి దొబ్బి పర్సంటేజ్ వాడితో మాట్లాడుకున్నావు. ఇక్కడ వచ్చే సిచ్యువేషన్స్ ఏమో లేవు. రోజు రోజు వాళ్ళు ఎదురు తిరుగుతున్నారే తప్ప చచ్చినా నీకు ఇవ్వను అని చెప్పేసి ఉన్నారు. ఇక ఏం చేయాలో అర్థం కావట్లా. గతంలో కూడా చిల్లర కోసమే నువ్వు డ్రగ్స్ అమ్మావు, చిల్లర కోసమే అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసావు. ఎంతమంది అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసావు? ఇంకెంతమంది న్యూడ్ ఫోటోలు తీసుకున్నావు, వాళ్ళతో ఇంకెన్ని చేసావు? అండ్ నెక్స్ట్ పోనీ నువ్వు మంచిదానివా, నీ లాంగ్వేజ్ మంచిదా అంటే బయటకు వచ్చిన ఆడియో క్లిప్పులు నువ్వు కొడుతున్నావు, కొట్టిన వీడియోలు ఆడియో కూడా ఉంది. అండ్ వాళ్ళ అమ్మ నాన్నని నీచంగా బూతులు మాట్లాడావు. నీకు కూడా అమ్మ నాన్న ఉన్నారు కదా, అంతే కదా, నువ్వు కూడా ఒక మనిషివే కదా. నువ్వు కూడా 2 సార్లు అభాషణ చేయించుకున్నావు అంటే నువ్వు కూడా తల్లి స్టేజ్లోనే ఉన్నావు కదా, ఓ తల్లివే కదా ఎంత కాదనుకున్నా. ఒక తల్లిని తండ్రిని పట్టుకొని నీకు నీడనిచ్చినోడిని, అఫ్కోర్స్ గతంలో నువ్వు ఆయనకు నీడనిచ్చినా ఇప్పుడు ఆయన నీకు ఇచ్చినా ఒక దగ్గర ఉన్నారు కలిసి, అంత నీచంగా మాట్లాడతావా అంటే నీ లాంగ్వేజ్ అదా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు చనిపోతా అని డ్రామా చేసింది కదా ఒకసారి మన దగ్గర. లావణ్య క్యారెక్టర్లన్నీ పాతదానికి అతికించుకొని చూస్తే రాస్తారుని కూడా ఎన్నిసార్లు చెప్పుకుంటావు, ఎక్కడున్నావు, షూట్ లో ఉన్నా నేను సాయంత్రం వస్తా ప్యాకప్ అయ్యాక, ఇప్పుడే రా, ఇగో నేను చున్నీ కట్టుకున్నా, అతను స్టూల్ తంతున్నా అన్నాడు రాస్తారు అన్నాడు. చాలా టార్చర్ తోటి. ఏం టార్చర్ ఇది చెప్పాడు. సో ఇప్పుడు ఆయన ఏమో నేను సడన్ గా వెళ్ళిపో, అయ్యో సార్ ఈ షెడ్యూల్ మళ్ళీ కాంబినేషన్ అంటే చెప్పుకోలేడు, ఖచ్చితంగా వెళ్ళాలని, ఎక్కడ చచ్చుద్దో నా పేరు రాసి మళ్ళీ నాకు ఇదొక తంట, ఉన్న సినిమాలు కూడా పోతాయి కదా, కనీసం ఈరోజు షూట్ ఆపితే డ్యామేజ్ కొంచెం కంట్రోల్ అవుతుంది. అదే ఒకవేళ నిజంగా పోయింది అనుకో, ఈ సినిమా మొత్తం ఆగిపోతుంది, నన్ను జైల్లో వేస్తారు, ఎందుకు వచ్చిన గొడవ అని పోయాడు భయానికి. అక్కడ వీళ్ళు ఈ హీరోకి ఎంత పొగరో, వీడితో ఇంకో సినిమా చేయొద్దురా, మధ్యలో ఆపేసిపోయాడు, ఇంతకు చెప్పినా చేయలేదు, ఏదో పని అంటాడు. ఏం పనులు ఉంటాయి అంతగానో చెప్పి, మరి అట్లాంటప్పుడు కమిట్మెంట్ ఇవ్వడం ఎందుకు? ఈరోజు హాలిడే నా డేట్ లేదంటే మేము ఇంకోటి పెట్టుకుంటాం కదా. వాళ్ళు అట్లా బ్యాడ్ అయిపోయాడు, అవకాశాలు తగ్గిపోయాయి ఈమె వల్ల, ఈ టార్చర్ వల్ల. సో వెళ్ళాక ఏముండదు అక్కడ, నువ్వు వస్తావా, ఎన్ని రోజుల నుంచి బెదిరిస్తున్నావు, పోతా అని, ఎప్పుడు పోవు, అలాగే ఉంటావు, ఇంతమందిని టార్చర్ చేస్తావు. ఇప్పుడు ఇంకోటి చెప్పనా, ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది అంటే, ఇన్ కేసు ఒకవేళ తను సూసైడ్ చేసుకోవాలనుకున్నా అందరి పేర్లు రాసి సూసైడ్ చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఆ అడ్వకేట్ ఏమో చూడండి వీళ్ళందరూ నన్ను మానసికంగా వేధించి చనిపోయేలా పోర్ట్రే చేసి నేను చచ్చిపోతున్నాను అని రాస్తే మళ్ళీ వీళ్ళందరికీ జీవితకాలం అదొక మచ్చ ఉండిపోతూనే ఉంటుంది. ఈమె వల్ల ఈమె బతుకున్నా నష్టమే, చనిపోయినా నష్టమే సమాజానికి. లావణ్య వల్ల చెప్తున్నా, ఇప్పుడు ఈమె బతుకున్నా నష్టమే, చనిపోయినా నష్టమే. ఈమె బతుకుండడం వల్ల ఇగో ఈ పెంట అంతా అవుతుంది, క్రిమినల్ మెంటాలిటీతో క్రైములు చేస్తుంది. పోని చనిపోయిందా అనుకుందాం, వీళ్ళందరి పేర్లు రాసి పెట్టి చచ్చిపోతుంది, అది కూడా నష్టమే మళ్ళీ. ఒక మనిషి బతికినా నష్టమే, చచ్చినా నష్టమే అన్న మనిషిని సమాజంలో నేను ఇప్పటి వరకు ఫస్ట్ టైం ఈ లావణ్యనే చూసా, ఇంకెవరిని చూడలే, ఇక మీదట చూస్తానని కూడా నేను అనుకోలే. అది జరిగింది. అది వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, రాజ్ తరుణ్ వాళ్ళ కజిన్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ వైఫ్ వాళ్ళతో కూడా ఫోన్ చేస్తుందంట, వాళ్ళ తోటికోడల కింద కదా. సో ఫోన్ చేసి నేను అట్లా చూసా కదా, ఇట్లా చూసా కదా అని చెప్పి ఆడబిడ్డతోటి తోటికోడలతోటి మాట్లాడే ప్రయత్నం చేస్తుందంట. కరెక్టే ఒప్పుకుంటా. నువ్వు నిజంగానే చూసుకున్నావు, నువ్వు నిజంగానే డబ్బులు ఇచ్చావు, నువ్వు నిజంగానే నీడనిచ్చావు, నిజంగానే తిండి పెట్టావు, ప్రామిస్ నువ్వు పెట్టావు. ఆ ఒక్క కృతజ్ఞతతోనే నువ్వు ఎంత టార్చర్ చేసినా 11 ఏళ్ళు భరించాడు మనిషి. ఇంకెంత అయితే చావాలి లేదా నేను ఇక్కడి నుంచి పోవాలి అనుకున్నాడు. ఆ దెబ్బతో ఆడికి మన రాజధానికి పెళ్లి అంటే విరక్తి పుట్టి పెళ్లి చేసుకుని అడిగా ఆ రేంజ్ వద్దు, నా జీవితంలో ఇంకో లేడీ వద్దు అనే పరిస్థితి. అట్లా ఉంది పరిస్థితి. అండ్ మనిషి అయితే చావాలి లేదా ఈమె నుంచి దూరంగా ఉండాలి, చచ్చే ధైర్యం లేదు. ఎందుకంటే ధైర్యం అని కాదు, కమిట్మెంట్లు ఆల్రెడీ 2-3 ఏళ్ళకి నేను వీళ్ళందరికీ ఏవో ఇచ్చుకున్న డేట్లు. ఫ్యామిలీ కూడా చూసుకోవాలి కదా, నా ఫ్యామిలీ ఉంది, నన్ను నమ్ముకోండి, ఇంతమంది ఉన్నా నేను వీళ్ళకి అన్యాయం చేయలేను. సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం బెటర్
అంటే ఆ రేంజ్కి వచ్చింది. అయితే చావా లేదా స్థానచలనమా, సరే అని స్థానచలనం చేస్తే ఇంత రచ్చ అయింది, ఇక్కడ దాకా తెచ్చింది. తాడో పేడో నిన్ను చచ్చినా వదలను నేను అనే రేంజ్లో ఈ అమ్మాయి తయారైంది. సో ఓవరాల్గా చెప్పాలంటే నిజంగా పాపం జాలేస్తుంది ఈ అబ్బాయి మీద చూస్తే. ఇన్నాళ్ళు కూడా అంటే దీనివల్ల మనం చెప్పాల్సింది అంటే ఇన్ని రోజులు కూడా షూటింగ్ సెట్లో ఆయన మూడీగా ఉన్నా, వీళ్ళు చెప్పిన డైలాగ్ని ఇంకోలాగా చెప్పినా, లేకపోతే ఆ ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేకపోయినా, డేట్లు సరిగ్గా అడ్జస్ట్ చేయలేకపోయినా, అనుకున్న టైంకి రాలేకపోయినా, నిర్మాతలు కానీ ఇప్పటివరకు ఆయనతో పనిచేసిన దర్శకులు కానీ నిజంగా చెప్పాలంటే ఆయన మీద జాలి చూపించి నెక్స్ట్ మళ్ళీ అవకాశం ఇవ్వాలి. వై బికాజ్ అతను కావాలని చేయలేదు. ఈ హీరోకి ఎంత పొగర్రా అని అనుకున్న వాళ్ళందరూ కూడా పొగరు కాదు, అది ఇంట్లో ఉన్న ఈ టార్చర్ వల్ల, సిచ్యువేషన్ వల్ల ఎక్కడున్న మనిషి వెళ్ళాల్సి వచ్చేది. లేదంటే ఆ బ్లాక్మెయిల్ వల్ల తను బతకలేని పరిస్థితి. ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే నీ ఈ ఫోటోని ఈ వీడియోని నీ లొకేషన్లు అందరికి చూపించమంటావా? అవును, ఇట్లాంటివన్నీ ఉంటే ఎలా మనిషి ఎంత టార్చర్ అనుభవించి, పైగా పాపం ఒక హీరో స్థాయిలో ఉండి అయినా సరే సినిమాలు కంప్లీట్ చేసి ఈ రోజు వరకు కూడా 2 రిలీజ్ చేసుకున్నాడు. గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఆ పేషెన్సీకి. కానీ అయినా సరే వీళ్ళకి టైం ఇచ్చి పని చేసుకోవడం కానీ, ఇంకొకరు అయితే కొన్నాళ్ళు హాలిడే కానీ ఎటేటో పోతారు, మూడీగా ఉంటారు, సినిమాలు చేయరు, ఇంట్లోనే కూర్చుంటారు, డబ్బులు కూడా రావు, ఒకలాగా ఉంటారు. కానీ అట్లా కాకుండా ఈవెన్ వీళ్ళ ఫ్రెండ్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, హర్యానా లాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా. ఎందుకు అంటే తరచూ ఇంటికి వచ్చి వెళ్తున్నారు కదా, అవును అమ్మో ఏమన్నా అయిందేమో, ఇప్పుడు ఏం చేసుకున్నాడు, ఇంకేమన్నా అట్లా ఉన్నాడు, నేను నిన్న సాయంత్రం చూసినప్పుడు మరీ చాలా డల్గా ఉన్నాడు, అప్పటికప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు కనీసం అరే మేము ఉన్నాం రా మీకు అని ధైర్యం చెప్పి వస్తున్నారు. సో ఇన్ని రోజులు సాగింది. అండ్ ఇకపోతే లావణ్య అనే మనిషి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో, ఎంతమందికి డ్రగ్స్ ఇచ్చిందో, ఎక్కడి నుంచి తెచ్చిందో తేలాల్సింది. అండ్ గత కేసుని మళ్ళీ ఓపెన్ చేసి ఆమెకు బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ జైలుకి పంపాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ బాధితుల వాంగ్మూలాలన్నీ తీసుకొని ఈమెని జైల్లోనే ఉంచి ఈమె మానసిక స్టేటస్, మెంటల్ స్టేటస్ కొంచెం స్టెబిలిటీకి వచ్చిన తర్వాత ఈమెకి డ్రగ్స్ అలవాటు నుంచి తీసేసి డబ్బు మీద మోజు, కామం మీద వాంఛ ఇవన్నిటిని తీర్చేసి కొంచెం ఆధ్యాత్మికం వైపు లేక ఇంకేమైనా అంశం వైపు ఆమెను మళ్ళించి మళ్ళీ సమాజం మీద వదిలేయాల్సిన అవసరం కూడా మన వాళ్ళకి ఉంది. వాళ్ళు చేసుకోవాలనే చెప్తున్నా. గవర్నమెంట్ మన ఇప్పుడు జడ్జి గారు ఏం తీర్పిస్తారో తెలియదు. ఈ కేసు మళ్ళీ ఓపెన్ చేసి వీళ్ళ ప్రీతి లాంటి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకొని ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా రండి అని చెప్పి ఇదో కేసు. నెక్స్ట్ హర్యానాకి కూడా సంబంధం లేని మనిషిని తీసుకొచ్చి కడుపు చేశాడు అని చెప్పింది. నేను విదేశాల్లో ఉండగా ఇండియాలో నా ఫేమ్ పాడు చేసింది, నాకు అవకాశాలు లేకుండా చేసింది, ఎవరితోనో నా ఫ్రెండ్తోని నాకు అక్రమ సంబంధం అంటగట్టింది, నేను కడుపుతో ఉన్నానని చెప్పింది. దీనివల్ల నాకు పెళ్ళయ్యే సూచనలు లేవు, నన్ను ఇంకెవడు పెట్టుకోవట్లేదు, నాకు వచ్చే అవకాశం కూడా రావట్లేదు, ఈ వల్ల నాకు ఇంత డ్యామేజ్ అయింది. ఆమె కూడా పరువు నష్టం దావా వేయాలి, దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ సంబంధం లేకుండా మాల్వి మల్హోత్రాతో సంబంధం అంటగట్టింది. హీరో హీరోయిన్లు అన్నాక లిప్ లాక్ సీన్లు కూడా ఉంటాయి, ఆ ఫోటోలు చూపించేసి నువ్వు బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆమెకు సమాధానం చెప్పాలి. అండ్ నెక్స్ట్ నిన్న పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే వెళ్ళి తలుపులు దాన్ని రచ్చ చేసి వాళ్ళకి మెంటల్ అంటే లైక్ వాళ్ళకు షుగర్ బీపీలు ఉన్న వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఏమో రకరకాల మంది ఉంటారు. ఇంట్లో అన్న ఇల్లు అన్నాక ఇల్లది, నువ్వు ఇంటికి వెళ్ళి టైం కాని టైంలో వేళలో వాళ్ళ మూడ్ని డిస్టర్బ్ చేసి దౌర్జన్యం చేసావు కాబట్టి ఆ కేసులు కూడా నువ్వు సమాధానం చెప్పాలి. సో అన్నిట్లోనూ లావణ్యం తీసుకెళ్ళి ఫస్ట్ రీహాబ్లోనో జైల్లోనో పెడితే కొన్నాళ్ళు సమాజం కూడా బాగుంటుంది బేసికలీ అది. అండ్ ఆయనతో పాటు A2 కేసు కింద ఫస్ట్ ఈ లాయర్ని కూడా దోసేస్తే ఈయన కూడా మనిషిలా తయారై మళ్ళీ వచ్చి మళ్ళీ లా ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఈయనకు కూడా మతి దొబ్బింది. ఇది అండి ఏదైతే లావణ్య రాజ్ తరుణ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నటువంటి ఈ కేసు సంబంధించినటువంటి తాజా సమాచారం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.